ఈశ్వర గారు నమస్తే. రైట్ 14 రోజుల పాటు కూడా ఒక డెడ్ లైన్ మళ్ళీ పొడిగించాడు ట్రంప్ ఇరాన్ పైన. పశ్చిమాసియా దేశం మొత్తంగా కూడా యుద్ధం ఒక కీలక దశకు వచ్చినట్టేనే మొదట్లో మనం చూసాం. చాలా వరకు కూడా ట్రంప్ ఈ డెడ్ లైన్స్ పొడిగించుకుంటూ వచ్చాడు. రాత్రి ఏదో జరగబోతోంది, మొత్తంగా కూడా ఇరాన్ నాశనం అయిపోతుందంటూ కూడా ట్రంప్ ప్రకటించి, అంటే అందరూ అన్నారు ఇది యుద్ధం అయితే ఒక దశకైతే జరుగుతుందో, లేకపోతే ఈ విధమైన ప్రకటన కూడా ఉండొచ్చు అంటూ కూడా రెండు వేరియేషన్స్ మాట్లాడారు. బట్ అనుకున్నట్టుగా కూడా ట్రంప్ 14 రోజుల పాటు కూడా 2 వారాల పాటు ఒక బ్రేక్ తీసుకుని దాన్ని పొడిగించిన పరిస్థితి. బట్ ప్రపంచ దేశాలకి చాలా వరకు కూడా ఊరటనిచ్చింది. క్రూడ్ ఆయిల్స్ ధరలు కూడా ఒకసారి ట్రంప్ ప్రకటనతో ఇవన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. సో ఇది తాత్కాలిక బ్రేక్ గానే చూడొచ్చా, లేకపోతే ఈ ఓటమి నిజంగానే కూడా ఇంకా అమెరికా దగ్గర ఇంక ఏమీ లేక యుద్ధానికి తలపడలేకే కూడా ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోవాలా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇరాన్ తోటి పోరు సాగించలేము, ఇరాన్ లొంగదీసుకోలేము అనేటువంటి అంశం డొనాల్డ్ ట్రంప్‌కి 40 రోజుల దాడుల తర్వాత జ్ఞానోదయం అయింది. రెండోది ఇంటా బయట వస్తున్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ కూడా పనిచేశాయి. ఆర్టికల్ రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌కి మతి చెల్లించింది, లేకపోతే విధులను సక్రమంగా నిర్వర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకని ఆ పేరుతోటి అతగాడిని పదవి నుంచి తప్పించాలనేటువంటి డిమాండ్ కూడా అమెరికాలో ముందుకొచ్చింది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ముప్పిరిగా ఉండటంతో ఇరాన్ అమెరికాకి దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ 2 వారాల విరమణను ప్రకటించింది. అయితే ఇది కొనసాగించవచ్చు. మళ్ళా ఏ ఒప్పందం కుదరకపోయినా కానీ ఈ 2 వారాల్లో ఈ కాల్పుల విరమణను పొడిగించవచ్చు అనేటువంటిది ఒక వర్షన్ అయితే, ట్రంప్ని, అమెరికాని, ఇజ్రాయెల్ని నమ్మడానికి వీల్లేదు. అందుకని వాళ్ళు ఈ 15 రోజులు సమయం తీసుకొని మళ్ళా కూడగట్టుకొని మళ్ళా దాడి చేయడానికి ప్రయత్నించినా గానీ ఆశ్చర్యం లేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఇరాన్ చెప్తున్నది కూడా అదే. గడువు పెంపు అనేటువంటిది మరింతగా బలాల్ని సమకూర్చుకోవడానికి, మా మీద దాడి చేయడానికి తప్ప అమెరికా చర్యల్లో చిత్తశుద్ధి లేదని గతంలో చెప్పింది. ఇప్పుడు కూడా దాని అనుమానాలు దానికి ఎస్ ఉంటాయి. సార్, ఎవరి ఇప్పుడు అనుమానాలు ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఒక కీలక ప్రకటన చేసింది. అంటే అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. అమెరికాకు మేము సపోర్ట్ చేస్తామని కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో అసలు అమెరికాకు మేము సపోర్ట్ చేయము, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మేము యుద్ధంలో కొనసాగుతామంటూ కూడా అప్పుడు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బట్ ఇప్పుడు ట్రంప్కి మేము సపోర్ట్ చేస్తున్నాం, అమెరికాకి సపోర్ట్ చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ చేసిన స్టేట్మెంట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక సామెత ఉంది, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అన్నట్టుగా. అమెరికా హస్తం లేకుండా ఇజ్రాయిల్ రోజువారీ కార్యకలాపాలు కానీ దాని దాడులు కానీ లేవు అనేటువంటిది ముందు అర్థం చేసుకోవాలి. వెనకాల ఉండి అన్నిటినీ నడిపిస్తున్నది ఇజ్రాయెల్. అయితే ఈ సమయంలోనే ఇరాన్ మీద దాడులకు సంబంధించి మేము అంగీకరిస్తున్నామని చెబుతూనే ఈ అవగాహనలో లెబనాన్ అనేటువంటిది లేదు, అందుకని మేము లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంటాం అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది నిజానికి ఇరాన్ ప్రతిపాదించినటువంటి 10 అంశాలలో లెబనాన్ మీద కూడా దాడుల్ని నిలిపివేయాలి అనేటువంటి అంశం ఒకటి ఉంది. అందువలన ఈ కారణంతో ఎట్లాగైతే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నదో ఒప్పందానికి విరుద్ధంగా, మేము కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాము, మిగిలినటువంటి అమెరికా స్థావరాల మీద, గల్ఫ్ దేశాల మీద మేము దాడి చేయము అని చెప్పేసి ఇరాన్ కూడా దాడులకు దిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకని లెబనాన్ లో ఉన్నటువంటి తన మద్దతుదారులైనటువంటి హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ వాళ్ళని అట్లా వదిలేసి ఉండేటువంటి అవకాశాలు లేవు. ఎస్ సార్, అందువల్ల ఇంకొకటి కూడా అంటే పాకిస్తాన్ కూడా ఈ రెండు దేశాలకి సంబంధించి కూడా మధ్యవర్తిత్వం చేసినట్టుగా కూడా అటు ట్రంప్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ లో కూడా షార్ట్ టర్మ్ ఒక లాక్డౌన్ కూడా ప్రకటించిన పరిస్థితి నిన్న మనం చూసాం, న్యూస్ లో కూడా వచ్చింది. రాత్రి 10 గంటల వరకు మొత్తం ఉంటుంది, అక్కడ నుంచి కూడా లాక్డౌన్ అంటూ కూడా పాకిస్తాన్ చెప్పిన పరిస్థితి. మొత్తంగా అంటే అన్ని దేశాల కన్నా కూడా పాకిస్తానే కూడా ఎక్కువగా ఎదురు చూసిందా ఈ ఈ యుద్ధం విరమింపడానికి కానీ యుద్ధం జరగకుండా ఉండడానికి? సహజంగానే, ఎందుకంటే పాకిస్తాన్ అసలే ఇబ్బందుల్లో ఉన్నది. ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి దానికి
పులి మీద పుట్టలాగా లేకపోతే గోరు చుట్టు మీద రాకెట్ పోట్ లాగా ఈ సంక్షోభం అనేటువంటిది దాన్ని కూడా దెబ్బతీసింది. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి ఒకటైతే, రెండోది డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా నాయకత్వం పాకిస్తాన్ నాయకత్వానికి ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా తెలిసిందే. అందుకని వాళ్ళు చెప్పినట్టుగా తాము చెప్పినట్టుగా పాకిస్తాన్ వింటుంది కనుక పాకిస్తాన్ కి మధ్యవర్తిత్వ పాత్రను అప్పజెప్పి భారతదేశానికి ఒక విధంగా మీకు ఎలాంటి పాత్ర లేదు, మీకు చేత కాదు మధ్యవర్తిత్వం అని చెప్పడం కూడా ఇందులో ఒక ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ఎత్తుగడ కూడా దీనిలో ఉన్నది. అందుకని పాకిస్తాన్ని ఆలంబనగా చేసుకొని పాకిస్తాన్ వాడు చెప్పాడు కనుక మేము దాడులను ఓకే సార్. విరమిస్తున్నామని సాగు తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ అండి మన్యం కోటేశ్వరరావు గారు.